బాలీవుడ్ లో ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన మరో యాక్షన్ ఎంటర్టైనర్ కమ్ దేశభక్తి మూవీ ఫైటర్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని సస్పెన్స్ కు తెరపడినట్లే కనిపిస్తుంది. జనవరి 25న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సినిమాను సొంతం చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. దీపికా పదుకొన్ జంటగా నటించిన ఫైటర్ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. అయితే గత ఏడాది రిపబ్లిక్ డే సమయంలోనే షారుఖ్ ఖాన్ తో పఠాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ అందించిన సిద్ధార్థ్ ఆనంద్ నుంచి ఫైటర్ రావటంతో మూవీ భారీ అంచనాల మధ్య వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఊహించినంత బాక్సాఫీస్ కలెక్షన్లను మాత్రం రాలేదు. ఇక 19 రోజుల్లోనే ఈ మూవీ 340 కోట్లను వసూలు చేసింది. ఇక సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అద్భుతాలు చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇక ఫైటర్ మూవీ జనవరి 25న థియేటర్లలోకి రాగా 2 నెలల్లోపే అంటే మార్చి 21న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఇప్పటి వరకు అధికారిక సమాచారం ఏదీ కూడా రాలేదు. అనిల్ కపూర్ కూడా కీలకమైన పాత్ర పోషించిన ఈ ఫైటర్ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాల చుట్టూ తిరుగుతుంది. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వచ్చిన మరో బాలీవుడ్ సినిమా కావడంతో ఆ దేశం నుంచి ఈ మూవీ పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వీటికి మూవీ టీం గట్టిగానే సమాధానమిచ్చింది. ఇక ఈ ఫైటర్ మూవీ ఈ మధ్య వివాదంలోనూ చిక్కుకుంది. ఈ సినిమా ఎవరిపై చిత్రీకరించారో అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పెద్ద షాక్ ఇచ్చింది. ఫైటర్ చిత్రంలో ప్రధాన పాత్రధారులైన హృతిక్ రోషన్, దీపికా పదుకొన్ మధ్య లిప్ లాక్ సీన్లపైన అభ్యంతరం తెలుపుతూ లీగల్ నోటీసులు ఇచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక భారత వైమానిక దళానికి చెందిన అధికారి వింగ్ కమాండర్ సౌమ్యదీప్ దాస్ ఈ నోటీసు ఇచ్చినట్లుగా ఇండియా టీవీ నివేదికలు తెలుపుతున్నాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ ధరించి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. దీనిపైన అభ్యంతరం తెలుపుతూ నోటీసులు పంపించారు ఐఏఎఫ్ అధికారి వింగ్ కమాండర్ సౌమ్యదీప్ దాస్. ఇక ఐఏఎఫ్ యూనిఫామ్ కేవలం దుస్తులు మాత్రమే కాదని విధి నిర్వహణ, దేశ భద్రత, నిస్వార్థ సేవ పట్ల అచంచలమైన నిబద్ధతకు బలమైన చిహ్నమని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాంటి ఉన్నతమైన దుస్తులు ధరించి లిప్ కిస్ పెట్టుకోవడం, శృంగారంతో బంధాలను ప్రోత్సహించే సన్నివేశానికి ఉపయోగించడం అంటే వాయుసేన అధికారులను కించపరచడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.